ఈ సిద్ధాంతపరమైన యాక్యురసీ అవసరమే. దేవుని ప్రణాళికను స్పష్టపరచుట కొరకది అవసరమే. కానీ సిద్ధాంత స్పష్టత మాత్రమే కలిగి, లిసన్ టు మీ కేర్ఫుల్లీ, సిద్ధాంత స్పష్టత మాత్రమే కలిగి మన కన్నులు యేసు మీద లగ్నము కాకపోతే నీ సిద్ధాంతము నిన్ను రక్షించదు, నీ సిద్ధాంతము నిన్ను సింహాసనం ఎక్కించదు. యు బికమ్ ఎ మెంటల్ క్రిస్టియన్, ఒక మానసిక క్రైస్తవునిగా ఉంటావు. యు నో ద బెస్ట్ మెంటల్ క్రిస్టియన్ ఎవరు తెలుసా? లూసిఫర్. వానికి మన సిద్ధాంతాలన్నీ తెలుసు. దేవుడు ఉన్నాడని నమ్ముతాడు, దేవుడు ఒక్కడే అని నమ్ముతాడు, యేసుక్రీస్తే లోకరక్షకుడని నమ్ముతాడు. కానీ వాడు యేసు వైపు చూడలేడు. మానసికముగా సకల సిద్ధాంతాలు చక్కగా ఎరిగిన ఒక మానసిక వేదాంత సిద్ధాంతవేత్త లూసిఫర్. గనుక నాకు తలకాయతో నేను అన్ని గ్రహించానని నువ్వు మురిసిపోయి నిన్ను నీవు మోసం చేసుకోవద్దు. మరి వాళ్ళందరూ యేసు వైపు చూశారు ఎలాగా అనేది ప్రశ్న. ఏమండి, యేసు వైపు చూశారు, బాప్తిస్మాన్ని ఛాయామాత్రంగా పొందారు, ప్రభురాత్రి భోజనాన్ని ఛాయామాత్రంగా పొందారు. కానీ వాళ్ళకు దాని స్పష్టత తెలియదు. మరి వాళ్ళు ఎలాగ పరలోకానికి పాత్రులయ్యారు అంటే, దేవునికి తలకాయతో సత్యము గ్రహించిన వాళ్ళు అక్కరలేదు. దేవుడు చెప్పమన్న మాట నేను చెబుతున్నా, తర్వాత ఇక మీ ఇష్టం. తలకాయతో మాత్రమే సత్యమును గ్రహించిన వాళ్ళు దేవునికి తన రాజ్యంలో అక్కర లేదు. ఎమోషనల్గా, భావోద్రేకపరంగా యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తికి కనెక్ట్ అయిన వాళ్ళు దేవునికి కావాలి. ఒక స్త్రీ ఒక పురుషునితో ప్రేమలో పడ్డట్టు రెండవ యెహోవాతో ప్రేమలో పడ్డోళ్ళు దేవునికి కావాలి. అందుకొరకే ఎవ్రీథింగ్ సెడ్ అండ్ డన్, అల్టిమేట్లీ ద ఇష్యూ ఈజ్ వెదర్ యూ kiss Jesus or not. Whether you kiss Jesus or not, that is the ultimate acid test. Whether you qualify for heaven or not. రెండవ కీర్తన చూడండి దయచేసి, 12వ వచనం. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. అరే అల్టిమేట్ ఆజ్ఞ ఇది. నువ్వు మారు మనసు పొందు, విశ్వాసం అనే పునాది రాయుండు, సిద్ధాంతరీత్యా అన్ని చెయ్యి. ఏమండి, బాప్తిస్మం తీసుకో, తర్వాత హస్త నిక్షేపణ పొందు, మృతుల పునరుద్ధానం, నిత్యమైన తీర్పు, అన్ని సిద్ధాంతాలు నేర్చుకో. కానీ నీ హృదయములో నీకు అతి దగ్గరి వ్యక్తిగా మరియ కుమారుడు ఆది సంభూతుడు లేకపోతే, if you have not fallen in love with Jesus, యేసుతో నువ్వు ప్రేమలో పడి క్రీస్తు కొరకు నేను వెర్రివాడను అనే ప్రేమ బంధముతో యేసుకు నువ్వు అటాచ్ కాకపోతే నీ సిద్ధాంతం అంతా నిన్ను రక్షించదు, సింహాసనం ఎక్కించదు. ఇది హెబ్రీ పత్రిక సందేశం. యేసుతో నీవు హృదయపూర్వకంగా అటాచ్ అయ్యి నీ ఏకాంత ప్రార్థనా గదిలో యేసయ్య పాదములు నీవు ముద్దు పెట్టుకునేటంత ఆధ్యాత్మిక ప్రణయం యేసుతో నీవు జరిపితే ఆ తర్వాత నీ బాప్తిస్మం నీకు పనికొస్తుంది. ఆ తర్వాత నీకున్నటువంటి సిద్ధాంత జ్ఞానం అంతా నీకు పనికొస్తుంది. ఫస్ట్ జీసస్, then follows the doctrinal teaching.
Without Jesus, no doctrine can help you or save you or enthrone you. యేసు వైపు చూడాలి. అయితే మరి 6లో అన్ని సంగతులు ఎందుకు రాశావు నాయన అని అంటే 6వ అధ్యాయంలో ఉండే ఆ పునాది సిద్ధాంతములన్నీ కూడా క్రీస్తుతో పాటు కలిపి చూస్తేనే వాటి అర్థము నీకు గోచరమవుతుంది, జీర్ణమవుతుంది, నీలో ప్రాక్టికల్గా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ కాలేజీలో వేసి వానికి తలకాయకి ఎక్కించవచ్చు ఇంజక్షన్. వాడు బయటకు వస్తాడు గర్వంతో, నాకింత సబ్జెక్టు తెలుసు అని గర్వంతో బయటకు వస్తాడు. ఐఎమ్ డాక్టర్ రెవరెండ్ సో అండ్ సో అని వాడికి తలకాయ మొత్తం పైకెత్తి నడిచి మెడ పట్టేసినలాగా, క్యా సమజ్రా, నేను బైబిల్ గ్రాడ్యుయేట్, నాకు ఇంత తెలుసు అంత తెలుసు అంటాడు. అరే బైబిల్ కాలేజ్ కాదు, నువ్వు యేసయ్య సన్నిధి కాలేజీలో గ్రాడ్యుయేట్ అయితేనే తప్ప లేఖన సత్యము నీకు అర్థం కాదు, ప్రయోజనకరం కాదు. బైబిల్ దేవుడు అందరికీ ఫ్రీగా ఇచ్చేశాడు. నువ్వు సంస్కృతంలో చదివితేనే అర్థమవుతుంది, అరబిక్లో చదివితేనే అర్థమవుతుంది, హీబ్రూలో చదివితేనే అర్థమవుతుంది, గ్రీక్లో చదివితే అదే. దేవుడు ఏం లిమిటేషన్ పెట్టలేదు, ముద్రించి మొత్తం జనులకు పంచిపెట్టమన్నాడు. ఎందుకంటే ఆఖరికి అర్థం కాక వాడు ఏకాంత ప్రార్థన సన్నిధికి వస్తాడని దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఈ బైబిలే వాడిని నడు 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 అని తరుముకొని పోయి ఏకాంత ప్రార్థన గదికి తీసుకెళ్ళి తలుపేసేస్తుంది. ఈ బైబిలే నువ్వు చదువుతావు, ఏదో ఉందని అర్థమవుతుంది, ఏముందో అర్థం కాదు, నాకు కావాలి కానీ ఏంటో తెలియదు. పిచ్చెక్కించేసి నిన్ను మోషేలాగా సీనాయి కొండ ఎక్కించేస్తుంది బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముందు బైబిల్ అర్థం కాక పిచ్చెక్కుతుంది. అర్థం చేసుకోవడానికి యేసయ్య సన్నిధిలో మోకరిస్తే యేసు ప్రేమ అనే పిచ్చెక్కుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు